హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ చేయతలపెట్టారు. అయితే దీనికి సంబంధించి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. కింది స్థాయి పేటీఎంల నుంచి పై స్థాయి ప్రభుత్వాల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పర్మిషన్ అయితే రాలేదు అని తెలుస్తోంది. మరి ఎందుకు పర్మిషన్ రాలేదు, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉండే కొంతమంది నాయకులు మాట్లాడే మాటలకు ఏ రకంగా జనసేన రెస్పాండ్ అవుతుంది? మనతో పాటుగా మిర్యాల రామకృష్ణ ఖమ్మం నియోజకవర్గం నుంచి 2023లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థి, విద్యార్థి సంఘ నాయకుడు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఏంటి పర్మిషన్ రాకపోవడం ఏంటండి? ఇది ఏమైనా బహిరంగ సభ? కొన్ని లక్షల మందితో చేసే బహిరంగ సభ అయితే ఖచ్చితంగా పర్మిషన్ కోసం ఇబ్బంది పడచ్చు. మీకు ఇన్ హౌస్ ఒక ఫంక్షన్ లాగా చేసుకునే దానికి పర్మిషన్ రాకపోవటం ఏంటి? అంటే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది, పర్మిషన్ పోలీస్ వారు రిజెక్ట్ చేశారని తెలిసింది. అంటే రిజెక్ట్ చేయడానికి కారణం కూడా వాళ్ళు పార్కింగ్ లేదనో ఇంకేదో కారణాలు, అంటే ఆ హాలుకు సంబంధించిన కారణాలు చూపించి రిజెక్ట్ చేశారు. ఇప్పుడే పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న కూడా మొన్న కూడా మేము హాల్ చూడటానికి వెళ్ళినప్పుడు 3 రోజులు దాని ఏమంటారు క్రీస్తు మహాసభలు జరుగుతా ఉన్నాయి. 3 రోజులు, లాస్ట్ 3 days క్రీస్తు మహాసభలు అక్కడ జరిగింది. మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అంతేగా. మరి మేము కూడా ఏదో బహిరంగ సభ పెట్టట్లేదు కదా, ఇంటర్నల్ మీటింగ్. మేము పర్మిషన్ కోసం హాలుకి ఎంత అయితే అంతే అవకాశం ఉంది అంతమందికి వచ్చినవే పర్మిషన్ తీసుకుని దీన్ని చూస్తే కుట్రపూరితంగా చేసిన వ్యవహారం కనిపిస్తుంది. ఈ రోజు చూసినట్లయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ తెలంగాణలో ఏం చేయబోతున్నారు? ఒకవేళ పర్మిషన్ రాకపోతే ఏంటి? సభ జరుగుద్దా లేదా? మీరు రాజకీయ పార్టీ కదండి. ఇప్పుడు పర్మిషన్ ప్రభుత్వం కావాలని కక్ష కట్టలే ఉన్నాడు, మేము ఎందుకు ఆగుతాం? మా సభ కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ సభ కంటిన్యూ అయితే ఇంకా పోలీసులు దానికి పర్మిషన్ లేదంటే అది కొంచెం వైలేషన్. పెట్టుకునే ఉన్నాయి, కేసులు పెట్టుకునే ఉన్నాయి. మేము ఇప్పుడు ఆల్రెడీ కోర్టుకు మూవ్ అవుతున్నాం. కేసులు పెట్టుకున్నారు సరే, మీరు ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నారు. కోర్టు పర్మిషన్ కోర్టుగా లీగల్ గా వెళ్ళుకుంటే ఎట్లయినా ఏ విధంగా అయినా మేము రేపొద్దున సభ నిర్వహించుకుంటాం. ఎందుకంటే కక్షపూరితంగా ఇక్కడ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ చేస్తూ కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి మాట్లాడుతాను. ఇప్పుడు నిన్న మాట్లాడిన వాళ్ళు పాశిమ యాదగిరి గారు కావచ్చు, ఆ రఘు, ఇంకొకడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం అంటే సరే తీసేసి పక్కన పెట్టచ్చు. వాళ్ళందరూ ఎజెండాలు ఏంటి, జెండాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి. కానీ విచిత్రంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. సరే అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినా కానీ మనం శామ్యూలు అనిరుద్ధ్ వాళ్ళు మాట్లాడారు. సరే వాళ్ళు అస్తిత్వ పోరాటంలో ఉన్నారు పాపం. వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వాళ్ళకి ఏదో కాస్త విజిబిలిటీ వస్తుంది అనుకున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ మంత్రి, మినిస్టర్, ఆయన మాట్లాడడం, స్వయాన టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న కవిత దీని మీద మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు భయపడుతున్న సందర్భం కనబడుతుంది. మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు అంత పెద్ద స్థాయిలో చూడట్లేదు కదా. చూడనప్పుడు ఎందుకు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడారు. ఆయన ఏంటి మినిస్టర్. సరే మేము ఆమె టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు కదా, ఆమె మేము లెక్కలో తీసుకోగానే ఒక మినిస్టర్ మాట్లాడారు. ఇంకా కాంగ్రెస్ నాయకులు 1 by 1 మాట్లాడుతున్నారు. లెక్కలో తీసుకో ఎందుకంటే ఆమె కేసీఆర్ గారు కూతురు అంతే. అంతకుమించి ఆమె ఏమర్హవుతుంది పొలిటికల్ గా మాట్లాడటానికి? తెలంగాణ గురించి మాట్లాడటం ఏమర్హవుతుంది? 10 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేశారు. తెలంగాణ జాగృతి పేరుతోటి తెలంగాణ సంస్కృతి చందాలు వసూలు చేసి ఆస్తులు పెంచుకున్నారు తెలంగాణ జాగృతి పేరుతోటి. అంటే ఇప్పుడు మేము ఇదే చెప్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నారు. యువత అంతా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆల్రెడీ ఆకర్షితులయ్యారు. అక్కడ పరిపాలన చూసి ఇక్కడ కూడా కొంత మార్పు తీసుకొస్తారు. కొంచెం సామాజిక న్యాయం, బీసీ ఎస్టీ మైనార్టీల కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రయాణం సాగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన వాయిస్ వస్తే వీళ్ళకి నష్టం కలిగిద్దని ఈ రోజు కుట్రపూరితంగా ఒక పర్మిషన్ ఇవ్వలేదు. మినిస్టర్లు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, అనిరుద్ధ్ రెడ్డి అని ఎవరు ఆయన ఎమ్మెల్యే మాట్లాడతారు. అంటే ఒక కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు భయపడుతున్న సందర్భం అయితే ఈ రోజు మాకు అనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు అంటున్నది ఏంటంటే క్షమాపణ చెప్పి సభ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు అని పొన్నం ప్రభాకర్ అన్నమాట. క్షమాపణలు చెప్పండి ఫస్ట్. తెలంగాణ ప్రజలు మీరు అవమానించినందుకు క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ పెట్టి దేనికి క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా. ముందుగా క్షమాపణ చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, మీరు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నా. 2004లో సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే
కేంద్ర పార్టీకి సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టో, ఇక్కడ స్టేట్ లో కాదు మేనిఫెస్టో పెట్టింది. 2004లో సెంట్రల్ లో మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని పెట్టారు. 2004 నుంచి 2014 వరకు సెంట్రల్ లో వీళ్ళు అధికారంలో ఉన్నారు, స్టేట్ లో అధికారంలో ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు నీకు తెలంగాణ ఇవ్వటం చేత కదా. ఈ 10 సంవత్సరాలతో ఆచారం చేయబట్టి 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు, అనేక కుటుంబాలు రోడ్డును బట్టి, అనేక సంఘర్షణకి మేము లోనేమి తెలంగాణ ప్రజలకు. అంటే 10 సంవత్సరాలు నీకు దీనికి సంబంధించిన తెలంగాణ ఇవ్వటం జరపలేదు. సో మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకు నిజంగా అన్యాయం చేసింది మీరు. అంతకు ముందులో మీరు కూడా 1956 నుంచి 54 నుంచి మీరే కదా అధికారంలో ఉంది. మరి అప్పుడు తర్వాత 1969లో కూడా తెలంగాణ యాజిటేషన్ వచ్చింది కదా, అప్పుడు కూడా మీరే అన్యాయం చేశారు కదా. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు తెలంగాణని పోరాడి సాధించుకున్న తెలంగాణ మాది, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ భిక్షగిస్తే ఏమీ లేదు. సో నువ్వు క్షమాపణ చెప్పాలని నేను పొన్నం ప్రభాకర్ గారు కూడా అడుగుతా ఉన్నా ఈ రోజున. ఆయన అంటే నాకు గౌరవం, ఎందుకంటే పాపం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండుకుంటూ ఆయన పార్టీ మీద వ్యతిరేకంగానే ఆ రోజు గలం అయిపోయింది తెలంగాణకు. అంటే తెలంగాణ కావాలని. అంటే ఆయన ఏంటి పాపం నిజంగా మంచి యాక్టివిస్ట్, నాకు గౌరవం, ఆయన తెలంగాణ రావాలని. కానీ నీ పార్టీ విధానం ఏంటి అంటే నువ్వు నీ పార్టీ మీదే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్న టైంలో, ముఖ్యంగా 2009 నుంచి 2014 పొన్నం ప్రభాకర్ గారు పార్టీ మీద యుద్ధం చేశారు. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తప్ప కాంగ్రెస్ భిక్షనో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భిక్షనో కాదు. సో ఇంకొకటి ఇట్లా ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయం. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏం అన్యాయం చేశారండి. ఇందాక ఎవరో మీడియాలో మాట్లాడుకుంటూ ఆయనే వాయిస్ రికార్డ్ చూపించుకుంటూ ఏమంటుండే 10 రోజులు అన్నం తినలేదని ఎస్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్నారు, ఎందుకన్నారు? ఇదే పాయింట్. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు నీకు తెలంగాణ ఇవ్వటం చేతకాక ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు మీద కొట్టుకునేటట్టు చేసి, ఎంపీలు దాని అంటే పెప్పర్ స్ప్రే చల్లుకునేటట్టు చేసి, ఇంకా 3 నెలల ఎలక్షన్ జనవరిలో బిల్లు పెట్టి 3 నెలల ఎలక్షన్స్ కోసం నువ్వు బిల్లు పెట్టినా విభజించిన విధానం నచ్చల పవన్ కళ్యాణ్ గారు. ఏం జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ కి మనకేమన్నా నిజంగా అంటే ఒక చిన్న ఇష్యూ, భావోద్వేగమైన విషయంలో అప్పుడున్న ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ చేసిన తప్పు వల్ల ఈ రోజుకి మనకి పాకిస్తాన్ కి గొడవ జరుగుతుంది, అంతే కదండి. పాకిస్తాన్ కి మనకేమన్నా ప్రజల మధ్య ఏమన్నా వైషమ్యాల్లోనే కాదు. ఆ రోజు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చేసిన తప్పు వల్ల జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఆంధ్ర విడదీయాలని డిసైడ్ అయ్యారు. దానికి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం కాదు, కానీ విడదీసేటప్పుడు ఒక శాస్త్రీయ పద్ధతిలో విడదీయాలి, ప్రజలను ఒప్పించి విడదీయాలి. అదే విధంగా రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా విడదీయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. కానీ ఎవడో అహ్మద్ పటేల్, ఆయన విధానం, ఎవడో అహ్మద్ పటేల్, ఎవడో జయరాం రమేష్, ఎవడో ఇంకో గులాం నబీ ఆజాద్, వీళ్ళంతా కూర్చుని వీళ్ళకి తెలంగాణకి తెలుగు ప్రజలకు సంబంధం లేదు, వాళ్ళంతా ఢిల్లీలో కూర్చుని అంటే అశాస్త్రీయంగా విభజించారు, అన్యాయంగా విభజించారు. విభజన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టారు. విభజన చేసిన విధానాన్ని తప్పుపట్టారు తప్ప తెలంగాణను తప్పుపట్టలేదు. వీళ్ళదే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, విభజన విధానాన్ని తప్పుపట్టారని నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన తెలంగాణ ఇష్టం, ఆయన పార్టీ పెట్టిందే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, ఆయనకు పోరాటానికి ధైర్యం ఇచ్చిందే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఆత్మ తెలంగాణ. అసలు తెలంగాణ గడ్డ మీద కదండి జనసేన పార్టీ పుట్టింది. నోవాటల్ హోటల్లో జనసేన పార్టీ నిర్ణయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు 2014 తెలంగాణ వచ్చిన మూమెంట్ లో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థుల కోసం చేశారు. ఆ రోజు బ్రహ్మాండంగా టీడీపీ అభ్యర్థులు గెలిచారు, బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సో ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు భయపడతా ఉన్నారు. ఆయన అందుకనే అలా నీకు పవన్ కళ్యాణ్ గారు లెక్కలో లేకపోతే మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సబ్ పెట్టుకుని 2000 మందితో సబ్ పెట్టుకున్నది మేము, ఇంటర్నల్ మీటింగ్ అది. 2000 మందికి ఇంత వణికిపోవడం దేనికి నాకు అర్థం కదా. మళ్ళీ కవిత గారు అంటున్నారు అసలు మీ నవ నిర్మాణం మీరేంటి చేసేది మా దగ్గర, మీ నిర్మాణం. నేను అదే చెప్తున్నాను, కవిత గారికి మాట్లాడే అర్హత లేదు, ఆమె రాజకీయ నాయకురాలు కూడా నేనైతే భావించట్లేదు. ఎందుకంటే నేను కష్టపడి ఒక విద్యార్థి నాయకుడిగా ఉండి, జనసేన విద్యార్థి విభాగంలో ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉండి అంచెలంచెతూ ఎదుగుతూ ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయికి వెళ్ళా. నా స్థాయి ఆమె స్థాయి కన్నా చాలా గొప్పది. ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె అనామకురాలు. ఆమెకు ఎంపీ లేదు, తర్వాత ఎమ్మెల్సీ లేదు, అని మళ్ళీ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఈ రోజు ఆమె తెలంగాణ గురించి మాట్లాడుతుంది. నీ ఆస్తి తగాదాలు, నీ కుటుంబ తగాదాలతో నువ్వు పార్టీ పెట్టుకుని సీఎం అవటానికే పార్టీ పెట్టుకుంది. అంటే అంత దారుణమైన మైండ్ సెట్. అంటే సీఎం అవటానికి వీళ్ళు తెలంగాణ అడ్డు పెట్టుకుని ఏదైనా చేస్తారు. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో, మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు అనుభవించి, ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు అనుభవించి, మరి ఇప్పుడు ఈ రోజు ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది, కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది, అవినీతి గురించి మాట్లాడుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. మరి మీ డాడీ, మీ నాన్నగారు జగన్మోహన్ రెడ్డిని రాసుకుని పూసుకుని తిరిగినప్పుడు ఈ రోజుకి రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆ రాయలసీమకు నేను లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తా, రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అని చెప్పినప్పుడు మాత్రానికి మీకు గుర్తు రాలేదా?
10 సంవత్సరాలు దోపిడీ చేసింది మీ కుటుంబం, 10 సంవత్సరాలు దోపిడీలో ఉంది, నువ్వు సంపాదించుకోవాలి 100 కోట్ల. తెలంగాణను దోపిడీ చేసి నీకు ఎక్కడ మాట్లాడే అర్హత ఉంది? ఈ రోజు మళ్ళీ కొప్పేసి చేరేసి అమ్మ అనిపించుకుంటే రాజకీయ నాయకురాలు అయిపోతావా? నీకేం చిత్తశుద్ధి ఉంది తెలంగాణ అంటే? ఏం చిత్తశుద్ధి అని అడుగుతున్నా. నీకన్నా గొప్పగా చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాటుపడరు. అందశ్రీ గారు మొన్న చనిపోయారు. అందశ్రీ గారికి మీకు గౌరవం ఇచ్చారా? గద్దర్ గారికి మీకు గౌరవం ఇచ్చారా? శంకరమ్మకు గౌరవం ఇచ్చారు? మీరు ఎవరికి గౌరవం ఇచ్చారు? ఎలాంటి ఉద్యమకారులకు గౌరవం ఇచ్చారు? మాలాంటి విద్యార్థి నాయకులకు గౌరవం ఇచ్చారా? విద్యార్థి నాయకులకు పదవులు ఇచ్చారా? మీకు భజన చేసే బ్యాచ్ కి ఆంధ్ర వాళ్ళు అంటారు. ఎవరిని తెచ్చుకున్నారు మీరు? మాగంటి గోపీనాథ్ని తెచ్చుకున్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెచ్చుకున్నారు, ఎర్రబల్లి దయాకర్ రావుని తెచ్చుకున్నారు. మీరు కూడా తెచ్చుకుంది ఎవరిని? ఏ పార్టీ నుంచి తెచ్చుకున్నారు? అరకపూడి గాంధీని తెచ్చుకున్నారు, పువ్వాడ అజయ్ తెచ్చుకున్నారు. కాదు, ఇప్పుడు క్షమాపణ చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చినప్పుడు మరి క్షమాపణ చెప్పి ఇవ్వమని ఎందుకు అనలేదు? అంటే సరే, అది మనం ఇప్పుడు వాళ్ళలాగా మనం మాట్లాడలేము. లేకపోతే తెలంగాణ వరదలప్పుడు అదే నేను వాళ్ళలాగా మనం మాట్లాడలేము. నేను ఏమంటాను, తెలంగాణకి ఆయన ప్రేమ ఉంది కాబట్టి 2 కోట్ల రూపాయలు కరోనా టైంలో సహాయ నిధికి ఇచ్చారు, సీఎం సహాయ నిధికి. తర్వాత జిహెచ్ఎంసీ వరదలు వస్తే 2 కోట్లు ఇచ్చారు. ఆయన ప్రేమ ఉంది కాబట్టి కొండగొట్ట ఆలయాన్ని చేయాలని టీటీడీ నిధుల నుంచి 35 కోట్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇక అనేక చైత్ర ఇష్యూ, ఒక చిన్న పాప విషయంలో లైంగిక వేధింపులతో అమ్మాయి చనిపోతే ఆ సమస్యని అందరు ఎవరో పట్టించుకోకపోతే ఆయన రైజ్ చేస్తే సరే, ఎవరైతే నిందితులు ఉన్నో అతను పట్టాల మీద దొరికింది. సరే, అది పోలీసు వాళ్ళు చేస్తే అట్లా అంటే ప్రతి సమస్య మీద ఆయన రెస్పాండ్ అయ్యాడు. అంతేగాని తెలంగాణ దోచుకున్నాడా? లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా భూములు దోచుకున్నాడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా భూములు దోచుకున్నాడా? ఆంధ్ర పాలకులు అంటే దమ్ముంటే ఆంధ్ర పాలకులు దోచుకున్న వాళ్ళతో స్నేహం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన సొంత డబ్బుతో సొంత పరిస్థితులతో ఆయన ఎదిగి ఈ రోజు 3వ ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చి ఒక బీసీ ఎస్టీ మైనార్టీల వేదికగా జనసేన పార్టీని తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఎక్కడుంది? ఏ పార్టీలో పరిస్థితి? కాంగ్రెస్ పార్టీలో పరిస్థితుందా? టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన రక్షణ సేన పెట్టుకుందాం, దాంట్లో పరిస్థితుందా? బీఆర్ఎస్ లో పరిస్థితుందా? లేకపోతే మిగతా పార్టీలో పరిస్థితి? ఏ పార్టీలో పరిస్థితి లేదు. ఈ రోజు అదే భయం కలుగుతుంది. 3వ ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు. దేశంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నేను వస్తే ఇక్కడ ఉన్న యువత నిజంగా ఉద్యమకారులు వాళ్ళంతా ఇతంతో కానీ క్యారీ అయితే మాత్రం వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ తెలంగాణ వాదన తెచ్చి వీళ్ళ దోపిడికి అడ్డం లేకుండా చేసుకోవాలని వీళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారు రేపు పట్టబోయే సభకు అడ్డుకోవాలని చెప్పేసి ఇంటర్నల్ గా కవిత గారు పిలుపునిచ్చినట్టుగా, కవిత గారి పార్టీ నుంచి చాలా మంది అక్కడ నిరసన చేసేటట్టుగా కనపడుతుంది. సభను అడ్డుకోవటానికి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించడానికి ఆల్రెడీ ప్రణాళికలు రచిస్తున్నారట. చేసుకునేవన్నీ ఇప్పుడు మీరు నోటితో అడిగితే నోటితో సమాధానం చెప్తా, మీరు ఇంకో విధంగా అడిగితే ఇంకో విధంగా సమాధానం చెప్తా. మేమంతా తెలంగాణకు సంబంధించిన బిడ్డలో మేము కూడా జనసేన పార్టీ తెలంగాణ నాయకులమే. ఒకటి, పర్మిషన్ ఇంటెన్షనల్ గా ఇవ్వలేదు గవర్నమెంట్. రేపు పొద్దున సెక్యూరిటీ కూడా ఇచ్చిద్దో లేదో డౌటే. సెక్యూరిటీ ఎప్పుడైనా మా అధినేతను మేము సెక్యూరిటీ చేసుకోగలం. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది, ఆయన వ్యవహారం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి చిల్లరగా ఎవరైనా ప్రోటోకాల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. అసలు ఇందాక మినిస్టర్ గారు పెట్టారు ప్రెస్ మీట్, పర్టికులర్ ఈ టాపిక్ గురించి పెట్టారు. ఎంత కాన్సన్ట్రేషన్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మినిస్టర్ హోదాలో పెట్టారో లేకపోతే కాంగ్రెస్ నాయకుల హోదాలో పెట్టారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మినిస్టర్ హోదాలో ఆయన చెప్పనీకి అది ఇల్లీగల్ అవుతుంది. ఆయన ఏదైతే ఓతు తీసుకున్నా దానికి ఏమంది, మినిస్టర్ హోదాలో ఒక వ్యక్తి పార్టీ పెట్టుకున్నా, ఒక పార్టీ అధ్యక్షుని నువ్వు ఎట్లా సభ పెట్టుకున్నా అనడానికి లేదు. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహించాలి, చట్టపరంగా బాధ్యతలు నిర్వహించాలి. చట్టం పరంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవచ్చు, కానీ నువ్వు కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడితే ఏం లేదు. కానీ మినిస్టర్ గా మాట్లాడితే అది తప్పు, అది లీగల్ కూడా తప్పు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తుంటే, తెలంగాణ ఆల్రెడీ మేము పార్టీ నడిపిస్తా ఉన్నాం. ఒక్క మాట అడగనా, ఇప్పుడు లేని 2 ఏళ్లుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ నిర్వహించడం, అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరగటము, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అది వ్యూహాత్మకమైన ఎత్తుగడలాగా వాళ్ళ సైడ్ కనపడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారా? పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా? పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నారా? 2014 నుంచి పార్టీ ముందుకు వెళ్తా ఉందండి. 2014 నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి. 2019 ఎంపీ ఎలక్షన్ ఇక్కడ పోటీ చేసిన తర్వాత ఎంపీటీసీలో పోటీ చేసిన, జడ్పీటీసీలో పోటీ చేసిన తర్వాత 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసిన బీజేపీ అలయన్స్ 8 సీట్లు. మొన్న రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసిన, కౌన్సిలర్ ఎలక్షన్ లో పోటీ చేసిన, సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసిన, ఒక మున్సిపల్ కౌన్సిలర్ ని గెలుచుకున్నాం, ఒక కార్పొరేట్ గెలుచుకున్నాం. మా ఆర్థిక వనరులు, మా పరిస్థితులను బట్టి మంచి ఓట్ బ్యాంక్ రాష్ట్రం అంతా తెచ్చుకున్నాం. పార్టీ ఉంది, కానీ ఏ పార్టీ అయినా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆర్థిక సామాజిక వనరులు చాలా తక్కువ.
లేకపోతే ఇంకా మీడియా సో ఉంది కానీ ఇంకొంచెం యాక్టివేట్ ఇప్పుడు ఏంటి, ఆయన కొంచెం దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే దృష్టి పెడుతున్నారు అంటే కొంత ఆయన అవసరం తెలంగాణకు కూడా ఉంది. తెలంగాణ అవినీతి పెరిగింది, ఆయన ఆలోచన చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆయన అవసరం ఎక్కువ ఉండారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. అక్కడ అవకాశం వచ్చింది, మంచి పరిపాలిస్తుంది. ఈరోజు తెలంగాణ మేమంతా ప్రతిసారి కలిసిన ప్రతిసారి కోరుతా ఉన్నాం, తెలంగాణకు మీ అవసరం ఉంది, మీరు రావాలి. అనేక మంది మాలాంటి విద్యార్థులు, అదేవిధంగా ఉద్యమకారులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పెడుతున్నారు. మీలాంటి నాయకత్వం అక్కడికి వచ్చి మాకు ప్లాట్ఫామ్ ఇస్తే మేము మేము వెళ్ళుకుంటాం తెలంగాణని. ఎందుకు కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకో, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకొకరు ఎందుకు వెళ్ళుకోవాలి? మేము వెళ్ళుకుంటాం. మాకు ప్లాట్ఫామ్ ఏమన్నా మేము పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కోరుతున్నాం. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు, టిఆర్ఎస్ మాట్లాడుతుంది, కానీ బీఆర్ఎస్ మాట్లాడట్లా. గమనించారా మీరు? బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తా ఉన్నాయండి, చాలా వ్యూహాత్మక, అన్ని పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇందాక నిన్న ఎవరో చెప్తాను 38% 40% సెటిలర్స్ ఉన్నారంట జిహెచ్ఎంసీలో. సరే, మనకి ఆ ప్రాంతం ఈ ప్రాంతం కులం అని మాకు పార్టీకి లేరు, కానీ దీన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఉంటుందేమో, మాకేదో డ్యామేజ్ జరుగుతుంది అనే భయం కూడా వెళ్ళ ఉంది ఈ రోజు. రాబోయే 3-4 months లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాదు, దాని ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక స్టాండ్ తీసుకున్నారు. బీఆర్ఎస్ వెనకాల నడిపిస్తున్న వాస్తవం మాకు తెలుస్తుంది. ఈ వెనకాల ఈ తతంగానంతా ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అక్రమాలు, అవినీతిని ప్రజలు మర్చిపోలేకున్నారు. మళ్ళీ తెలంగాణ వాదాన్ని యాక్టివ్ చేస్తే మాకు ఒక అవకాశం దొరుకుతుందన్న ఆలోచనతో తెలంగాణ వాదాన్ని పవన్ కళ్యాణ్ గారి పేరుతో యాక్టివేట్ చేస్తున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుడు కాదు. కేరళలో ఉంది పార్టీ, తమిళనాడు, అది 1% ఉందా, 2% ఉందా, 5% ఉందా, 10 మందే ఉన్నారా, 20 మంది ఉన్నారంటే మాకు సౌత్ ఇండియా మొత్తం పార్టీని విస్తరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు దేశానికి సంబంధించిన సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రతిసారి నువ్వు దేశంలో కూడా యాక్టివ్గా ఉండాలని మాట్లాడుతున్నారు. ఎందుకు? ప్రపంచ నాయకుడు మోడీ గారు అంటే, ప్రపంచ నాయకుడు అంటున్నప్పుడు ఆయన దేశానికి సంబంధించిన నాయకుడు తప్ప ప్రాంతాలకు సంబంధించిన నాయకుడు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. మొత్తం మీద ఎలాగైనా కానీ ఒకవేళ సభను నిర్వహించి తీరుతాం, వాళ్ళు నోటుతో చెప్తే నోటుతో సమాధానం చెప్తాం. మరి ఎట్లా ముళ్ళుతో తీయటం అనేది మాకు తెలుసు. కాబట్టి ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు, ఎవరు మమ్మల్ని ఆపలేరు. ఖచ్చితంగా సభ జరిపి తీరుతాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో యాక్టివ్గా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఒక ఆశాభావాన్ని రామకృష్ణ గారు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో, ఎంత గందరగోళం సృష్టించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయో చూద్దాం.